తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవ పంటలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కింద రైతులకు 15,81,41,41,000 రూపాయలను దేవాదాయ శాఖ పరిహారంగా మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. 15,814.03 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వ్యవసాయ, ఉద్యానవ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు 15,81,40,000 రూపాయల పంట నష్టపరిహారం జరిగిందని అందజేశారు. అయితే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వము డబ్బు విడుదల చేసేందుకు అనుమతి కోరగా ఎన్నికల సంఘం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం లేదా మంగళవారంలోగా పరిహారం సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సంబంధిత అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్ అనుసంధానం కాకపోతే రైతులు వెంటనే బ్యాంకుకు వెళ్లి వాటిని అనుసంధానం చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. అప్పటి వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. 2,000 కోట్లకు పైగా డబ్బులు విడుదలైన సంగతి తెలిసిందే. 3 రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే డబ్బులు విడుదల చేశారు.